అబ్బే ఎక్కడున్నావు అన్న? ఇంట్లోనే ఉన్నా. బయట ఎక్కడ అన్న? ఎందుకురా? రా అన్న ఒకసారి రా. బాగుంది చెప్తా. నువ్వే రా కదా ఇంట్లోకు. రా నువ్వే రా అన్న ఒకసారి రా. బయట ఎక్కడ? సరే సరే వస్తాను. చెప్పురా అత్తమ్మి. అన్న పని ఉందా? బయటకు పోదాం. ఏమైంది? రా అన్నదా చెప్తుందా? ఏమైందిరా మ్యాటర్? రా రా అన్న చెప్తుందా? వెళ్ళలేదు చిన్న మ్యాటర్. ఎవర్రా అమ్మాయి? ఎవరన్నా? లవరా? అవును. సినిమా హీరోయిన్ లా ఉంది. నీకెలా ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అన్న నాది. ఇన్స్టాగ్రామ్ లో వస్తారా? సరే ఏంది మ్యాటర్ ఏంది? లేపు కష్టం అన్న, మరి నువ్వే చూసుకోవాలి. రేపు వచ్చినావా? సరే మ్యాటర్ ఏంది ఇప్పుడు? నువ్వే చూసుకోవాలి, మరి నువ్వే చూసుకో. మరి లేపు కష్టం నిన్ను నమ్ముకొని. సరే సరే లోపలికి రమ్మని ఫస్ట్ అయితే అమ్మాయి తీసుకుని. ఓ సరే అన్న. ఓకే. ఎందుకు ఎట్లా పడ్డది? ఇదే మా అన్న వాళ్ళ ఇల్లు. అన్ని సెట్ చేసి పెట్టినా మనకేం బాధ ఉండదు. అన్న ఏమన్నా అయితే అన్న చూసుకుంటాడు. అన్ని ఏం బాధ్యత ఉండదు కదా. ఏముండదు, అన్ని సెట్ చేసి పారేసిన. మా అన్న తోపు ఇక్కడ. ఏం టెన్షన్ వాడకు, అన్న చూసుకుంటాడు. అన్నకు చెప్పిన ఇంతకుముందే మొత్తం మ్యాటర్. ఎలాంటి బాధ ఉన్నది మనకు. సరే సరే తమ్ముడు, మీరు మాట్లాడుకుంటుండ్రు. నేను పోయి థమ్స్అప్ తీసుకొస్తా. ఆగన్న కూర్చో. నేను నువ్వు పోతా. కూర్చో. ఏ పర్లేదు తమ్ముడు, కూర్చో అన్న. కూర్చో కూర్చో. ఉండవు, మళ్ళీ వస్తా తీసుకొస్తా. నాని కర్ర ఇక్కడ కూర్చో. నీ పేరేంటి నాన్న? డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. కాదు నాన్న, నేను అడిగింది నీ ఇన్స్టాగ్రామ్ ఐడి కాదు, నీ ఒరిజినల్ పేరేంటిది? నా ఒరిజినల్ నేమ్ లిటిల్ ప్రిన్సెస్. అచ్చా, ఈ పాడికి తెలిసే ఉంటుంది మీ ఇంట్లో లేచిపోయిన వచ్చినట్టు. ఈ పాడి తెలిసి ఉంటే కథ వేరే ఉంటుండే. వేరేనా అంటే ఏం చేస్తాడు మీ? మడ్డారి ఎత్తాడు. మర్డర్ చేస్తాడా? ఏం పేరు మీ నాన్న పేరు? రెండు మడ్డల సూరి తెలుసా? రెండు గంటల సూర్య తెలుసు. అన్న చిన్న బిడ్డని. అరే రబ్బీ, ఎంత పని చేసినవురా? భయపడకన్నా. ఏ నాకేం భయం, భయం లేదు. నేను హ్యాండిల్ చేస్తా, ఓకేనా? టెన్షన్ వాడకు, అబ్బి మనోడే, సరేనా? ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. ఈ పోరడేమో రెండు గడ్డల్లో సూర్యన్న బిడ్డలు ఎత్తుకొచ్చి వానికి వెళ్తే డైరెక్ట్ నరుకుతాడు. అట్లానే మనం భయపడ్డట్టు బిల్డప్ చేస్తే ఏం ముంగటి ఇజ్జత్ పోతుంది. ఇక లేదు ఎదురెళ్దాం అనుకుంటే వాడు డైరెక్ట్ నరుకుతాడు. చేయాలే, పెద్ద పెంటన పెట్టిగా నాకు తీసుకొచ్చి. తమ్ముడు వస్తున్నా. చెప్పురా. తెచ్చినా థమ్స్అప్? తెచ్చినా అన్న.
ఎటు పోయినామన్నా మరి? అది నాకు ఫోన్ చేసింది మాట్లాడదాం. ఓ అది నేను ఫోన్ చేసిందా? సరే కింద పడితే సిమలు వస్తాయి. కిచెన్లో రా, ఇక కిచెన్లో పోసుకుందా. సరే అన్న బా. అరే నువ్వు ఓలో లేపుకొచ్చినావు తెలుసారా? 2 మోడల్లో సూర్యన్న బిడ్డరా? తెలుసు అన్న తెలుసు. ఎంజాయ్ చేసినావారా? అవునన్నా నీగడ తోపా. ఓకే. రేడు బయట పంచాయతీలు ఇడిచిపెట్టారా అని బిడ్డ లేకపోతే తూకుంటారా? నా రుపుతాడు డైరెక్ట్. నువ్వు లేవ్వా అన్న, అంతకంటే తోపు నువ్వు. నిన్ను చూసే భయపడతారు అందరు. చూద్దాం తమ్ముడు, నేను ఉన్నా. నన్ను నమ్మ ఇచ్చినావు, చూసుకుంటా పని నేనే చేస్తాను. సరే రేపు కొంచెం ఆలోచించి చేయలేమని చేస్తే. అంతా నిన్ను చూసుకొని చేసుడే అన్న. నువ్వు నా ఎదుర్కొన్నా అని ఒక ధైర్యంతో సరే. A few moments later. అయినా వాళ్ళతో మనకి ఎందుకు తమ్ముడు, ఇల్లు దించిరాబో. భయపడుతున్నావా అన్న నువ్వు? నువ్వేంది నీరేం చేయండి? నేను భయపడేదిరా, నా ఇంటి తెమ్మని మాట నాకు తెలుసుగా. ఎందుకు గొడవలు అద్దని చెప్పి శాంతియుతంగా ఉంటున్నా. పోరా పోయి దించిరాబో, అద్దు మనకు గడదు లేదు. నువ్వేంది నీ కథ ఏంది? ఎందుకు భయపడుతున్నావు? ఫోన్ మాట వింటావు? నేను ఎందుకు భయపడతారా? నేనేందంటే ఇప్పుడు కొంచెం గాంధీ తాత సిద్ధాంతాలను పాటిస్తున్నా కాబట్టి లుల్లులు ఎందుకు మనగలతోటి అని చెప్పి అదని చెప్తున్నా. ఎందుకు మనగలతోటి మంచిగా చెప్తున్నా తమ్ముడు. నీ మంచిగా చెప్పింది మంచిగా అర్థం చేసుకో, బుర్రకి ఎక్కించుకొని దించిరాపో అమ్మాయి. ఏందన్నా భయపడుతున్నావా? గాంధీ సిద్ధాలు అంటున్నావు. నువ్వేంది నీ కథ ఏంది? గజ వనకటోళ్ళు నిన్ను చూసి భయపడుతున్నావా అన్న? గాంధీ సిద్ధాలు అలా భయపడుతున్నావు. రక్తపాతాలు వద్దంటున్నా తమ్ముడు. మానేసి ఊళ్ళు ఉంటుంది ఇప్పుడు. ఎందుకు అమ్మాయిని చూస్తే చిన్న ఎక్కుందిరా, అప్పుడు దించిరాపో. నేనేమన్నా పెద్దోన్నా అన్న? నేను కూడా చిన్నోనే. నిబ్బీలో చెప్తే అంటే లేవు గారు, నువ్వు గట్టి ఫిక్స్ అయినట్టున్నావు. ఏదో నీ దయ అన్న, అంతా నేను చూసుకో. నా దయ ఉందిరా, చేసేటప్పుడు నాకేమన్నా చెప్పినావారా? ఇప్పుడు తీసుకెళ్ళి డైరెక్ట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు. సరే ఏం చేద్దాం, చెప్తేనట్టు లేవు. వీళ్ళ నిబ్బేశాలు. వీళ్ళు లేచిపోయినట్టు అటు ఇటు నవ్వుక ఇప్పుడు నా పానాన్ని తిట్టడానికి నా దగ్గర తీసుకుని వచ్చాను. వీళ్ళు ఏంట్రా అటు ఇక్కడ రొమాన్స్ చేస్తారు. వీళ్ళ వెళ్తే వాడు డైరెక్ట్ నరుకుతాడు. వెళ్తే నువ్వు వెనక వెళ్తే గొయ్యి అన్నట్టు ఇటు కాకుండా అయిపోయినాయా. మీ అన్నయ్య ఇంటికి బాగా ఆలోచిస్తాను. నా ఏం ఆలోచిస్తున్నావు అన్న? బాగా తలకాయ గిట్ట వస్తున్నా నీకేమన్నా? లేదు తమ్ముడు, రాత్రికి చికెన్ అనుకుందావా మటన్ అనుకుందావా అని ఆలోచిస్తున్నా అంతే. నీకేమైనా సౌండ్ వినబడుతుంది? ఏం సౌండ్? బైక్ సౌండ్. నాకేం వినిపిస్తలేదు. నాన్న బైక్ లాగా అనిపిస్తాను. ఏ మా డాడీ బైక్స్ నాకు తెలియదా? డాడీదే అది పక్కా. నువ్వు ఇంత కన్ఫామ్ గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కాబట్టి ఒక చూసేస్తాను నీకోసం అన్న. అన్నకి ఇట్లా చెప్పాలి అసలు వచ్చి జీవితంలో ఆడట్లేదు. ఏమైనా తమ్ముడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? భయపడకన్నా నువ్వు. నేనెందుకు భయపడతా తమ్ముడు, మన గురించి తెలిసేగా ఇచ్చి పడేస్తాం. మా పిల్లవాళ్ళు అయ్యొచ్చిందన్న. పిల్లవాళ్ళు అయ్యచ్చుడేంద్రా, మజాకులు చెప్తున్నా. రియల్ అన్న వచ్చిండు అంటే మీరు వచ్చేటప్పుడు ఫోన్స్ ఇచ్చావేలే. చేయాలన్నా, నీ ఇల్లు బాగుందని 2 రీల్స్ చేసాం ఇన్స్టాగ్రామ్ లో. తినవరా అబ్బి? నిజంగానే మా నాన్న వచ్చిందా? అమ్మో మా నాన్న వచ్చిండు, వీళ్ళ పని అయినట్టే. అమ్మో నేను ఇక్కడ దాచుకుంటా.